ఎండాకాలంలో చాలామంది కూరగాయలు తింటుంటారు. ఆ కూరగాయల్లో ప్రత్యేకంగా కేటాయించాల్సింది మనం ఇక్కడ చూస్తున్న కీరా దోసలకి. కీరా దోస ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. చాలామంది కీరా దోసని తింటూ ఉంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా ఈ కీరా దోస సపోర్ట్ ఖచ్చితంగా చాలా వరకు ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాము కీరా దోస విక్రయాలు కూడా బాగానే జరుగుతున్నాయి. దాదాపుగా మార్కెట్ అంతా కూడా కీరా దోస, కాకరకాయలు ఇవన్నీ కూడా విక్రయాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మనకి కీరా దోస సంబంధించిన వివరాలు చెప్పడానికి మనతో పాటు ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళ ఎంత మాడదాం సార్, ఎంత కమ్ముతున్నారు కీరా దోస? ఇప్పుడు వేసవికాలం రావడం వల్ల వినియోగదారులందరూ కూడా కీరా కొనడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువ చలువ చేసే ఐటమ్ కాబట్టి, కూరగాయ కాబట్టి అందరూ తినడానికి కూడా ఈ వేసవికాలంలో ఉపయోగిస్తారు. ఈ కీరా దోస ముందు 10 రోజుల ముందు ఇలా చూసుకున్నట్టయితే 30 రూపాయల నుంచి 32 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 20 రూపాయలు మాత్రమే రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. ఈ వేసవికాలంలో కీరా కూడా మనకి దిగుబడి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ వేసవికాలంలోనే ఎక్కువ చేలు అవుతుంది కాబట్టి ఈ కాలంలో వచ్చే విధంగా రైతులు కూడా ప్లానింగ్ చేసుకొని పండించడం కూడా జరుగుతుంది. అంటే 20 రూపాయలకి అమ్ముతున్నారు కాబట్టి, అంటే మార్కెట్లో అన్ని మార్కెట్లో ఓపెన్ మార్కెట్ ఎట్లా ఉంది రేటు? ఓపెన్ మార్కెట్ చూసుకుంటే 30 నుంచి 35 రూపాయలకు ఉంటుందండి. మనకు రైతు బజార్లో కాబట్టి 20 రూపాయల వరకు మన వాళ్ళు అమ్ముతున్నారు. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది. మనకి ఏ స్టాల్లో చూసినా ఇంచుమించు ఒక 100 స్టాల్లో ఉన్నట్టయితే 30 స్టాల్లోని కీరా దోస మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల నుంచి ఎక్కువ ప్రొడక్షన్ అని వస్తుంది కాబట్టి మనకి తక్కువ రేటు పెట్టడం జరుగుతుంది. అదే బయట మార్కెట్ అయితే వాళ్ళకి రేట్ల కంట్రోల్ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చిన అమ్ముకుంటారు కాబట్టి 35 రూపాయల వరకు, 30 నుంచి 35 రూపాయల వరకు అమ్ముతున్నారు.